మనం చేసే పనిని ఎంతమంది చూస్తున్నారు అనేది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనపడాల్సిన అవసరమే లేదు. మంచితనం కనపడితే అదే చాలు. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి. అలాగే ఎదుటివారిని మార్చడానికి కూడా ప్రయత్నించకండి. దానికి బదులుగా మీరే మారండి. ఎందుకంటే కాలికి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మన కాళ్ళకి చెప్పులు వేసుకుంటామే కానీ వీధంతా కూడా తివాచీ పరచం కదా. వర్షం కురిసి వెలిసిన తరువాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే జీవితం కూడా సమస్యలు కష్టాలు దాటాకే సంతోషంగా సాగుతుంది. మనం మన లక్ష్య సాధన దిశగా వెళుతున్నప్పుడు ఓటమి పాలైతే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓటమి అనేది అంతం కాదు, అది గెలుపులో ఒక భాగం మాత్రమే. ధన్యవాదములు.